టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో తాడిగడపలోని రీజనల్ సిఐడి ఆఫీస్కి వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 కుంచెనపల్లిలో సిఐడి కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు. 5 గంటలకు గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీస్కి వెళ్తారు. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ మధ్య ఇసుక కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారికి పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా దర్యాప్తు అధికారికి పూచీకత్తును ఇవ్వాలని స్పష్టం చేసిన నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా సిఐడి కార్యాలయానికి వెళ్లనున్నారు. దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించి ఉండవల్లి ఇంటికి తిరిగి వెళ్లనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో తాడిగడపలోని రీజనల్ సిఐడి ఆఫీస్కు వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 కుంచెనపల్లిలోని సిఐడి కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు. 5 గంటలకు గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీస్కి వెళ్తారు. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం ఇసుక కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా గడుపు అధికారికి పూచీకత్తును ఇవ్వాలంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా సిఐడి కార్యాలయానికి వెళ్లనున్నారు. దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించి ఉండవల్లిలో తన ఇంటికి తిరిగి వెళ్లనున్నారు. ఇది అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు హైదరాబాద్ నుంచి. అక్కడి నుంచి ఆయన తొలుతుగా ప్రధానంగా చూసినట్టయితే విజయవాడలోని తాడిగడప సిఐడి కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ప్రధానంగా ఇసుక కేసుకు సంబంధించి ముందస్తు ఏదైతే ఉందో ముందస్తు బెయిల్ వచ్చిన నేపథ్యంలో పూచీకత్తు ఇవ్వబోతున్నారు టీడీపీ అధినేత. ఆ తర్వాత తాడేపల్లి సిఐడి ఆఫీస్ కు విచారణ అధికారిని కలిసి షూరిటీ ఇవ్వబోతున్నారు. ఈ కార్యాలయంలోని ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ముందస్తుకు సంబంధించి సొంత పూచీకత్తుకు సంబంధించిన నేపథ్యంలోని అందుకు సంబంధించి కూడా అక్కడ డాక్యుమెంట్స్ సమర్పించున్నారు. ఆ తర్వాత గుంటూరులోనున్నారు. గుంటూరుకు సంబంధించి ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఆయన తాడేపల్లి సిఐడి ఆఫీస్ కి విచారణ అధికారి షూరిటీ ఇచ్చిన తర్వాత మద్యం కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ వచ్చిన నేపథ్యంలోని గుంటూరు సిఐడి రీజనల్ కార్యాలయంలోనే పూచీకత్తు వేయబోతున్నారు. ఇటీవల కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 3 కేసులకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు అట్లాగే మద్యం ఇసుక సంబంధించి 3 కేసుల్లోని ముందస్తు బెయిలును హైకోర్టు ధర్మాసనం ఇవ్వడం జరిగింది. వారం రోజుల కల్లా ఆ విచారణాధికారిని కలిసి నేరుగా సొంత పూచి కింద షూరిటీ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశాల మేరకు మరి కాసేపట్లోని ఈ 3 సిఐడి కార్యాలయాలకు వెళ్లి నేరుగా తన నాయకులతోని కలిసి సొంత పూచీకత్తు వేయబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాడిగడప, విజయవాడ, ఆ తర్వాత తాడేపల్లి సిఐడి కార్యాలయం సాయంత్రం 5 గంటల సమయంలోని గుంటూరు సిఐడి రీజనల్ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత ఆయన ఉండవల్లి నివాసానికి వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.